మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాము. ఏంటి వీడియో అనుకుంటున్నారా? చూడండి మీకే అర్థమవుతుంది. ఇంత పెద్ద బ్యాగ్ దేనికి ఉంటుంది. సో ఇదైతే మా వెడ్డింగ్ ఆల్బమ్ వ్లాగ్ అన్నమాట. సో చూడండి ఆల్బమ్స్ సెట్టింగ్ బాక్స్ కి అయితే ఇలా అయితే వేశారు. చూడండి కనిపిస్తుందా? సో ఆయన నేను ఇద్దరం గిటార్స్ వయలిన్ పెట్టుకొని పోజ్ అనమాట. సో మాకైతే పెళ్ళి కోవిడ్లో జరిగింది, జూలై 31 అనమాట. సో ఇంకో స్పెషల్ ఏంటంటే జూలై 29 మా ఆయన బర్త్డే. సో బర్త్డే పెళ్ళి రెండు ఒకేసారి కుదిరొచ్చాయన్నమాట. సో ఇదైతే మా పెళ్ళి ఆల్బమ్. సో కోవిడ్లో మేము ఎలా చేసుకున్నాం పెళ్ళి ఏంటి అనేది అయితే సో మీకు ఈ ఆల్బమ్ చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదైతే మా ఫస్ట్ ఫోటో అన్నమాట. ఎంగేజ్మెంట్ అలా చేసుకోవడానికి టైం కుదరలేదు. అది ఎలా తీసారు చెప్పవే ఫోటో? నేను తీసిన ఫోన్ లో ఎంగేజ్మెంట్ అది అవ్వలేదు. మా మ్యారేజ్ అయితే అసలు ఇప్పటి వరకు ఇప్పటి వరకు అందరికి డౌట్ అన్నమాట. ఏంటి ఇంత సడన్ గా మ్యారేజ్ కుదిరింది? ముందు నుంచే వీళ్ళు మా ఫ్యామిలీస్ అయితే మా సైడ్ ఫ్యామిలీస్ అందరూ 1 month లో మా డాడీ పెళ్లి చేశాడంటే షాక్ అయ్యారు. ఎందుకంటే ముందు నుంచి సంబంధాలు ఎవ్వరం చూడలేదు అసలు. ముందు వచ్చేవి కానీ ఎంఎస్సిలో అయితే నాకైతే ఏవి చూస్తున్నారు అనేది ఎవరికి తెలియదు. ఉన్నట్టుండి సడన్ గా June 18 పెళ్లి చూపులకు వచ్చారనమాట. అత్తయ్య, మామయ్య, మా ఆయన, మా వదిన హస్బెండ్, ఇంకా సంబంధం మాట్లాడించిన వేరే అంకుల్, మీడియేటర్ అంకుల్ వచ్చారనమాట. మా డాడీ ఆఫీస్లో వర్క్ చేసే అంకుల్. సో వీళ్ళందరూ కలిసి June 18 నన్ను చూడ్డానికి అయితే వచ్చారు. సో నా పెళ్లి చూపులు ఆ రోజు జరిగిందనమాట. పెళ్లి చూపులు అయిన 3 days కి వదిన అయితే రాలేదనమాట. చూద్దాము ఫిక్స్ అవుతాదో అవును, జస్ట్ పెళ్లి చూడడానికే కదా, మళ్ళీ నెక్స్ట్ టైం వస్తామని చెప్పేసి సో ఆ రోజు అయితే మా అత్తయ్య వాళ్ళు వచ్చారనమాట. సో అలా అయితే మ్యారేజ్ పెళ్లి చూపులు అయిన తర్వాత ఇంకా మా అత్తయ్య చేసుకోవాలని అనుకున్నాము, కానీ ఎంగేజ్మెంట్ చేసుకోవాలనుకున్నాము. రోజులు లేవని ఆషాఢ మాసం వచ్చింది. అలాగే సేమ్ ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా 2 days లో 3 days లో. సో ఆషాఢ మాసం ముందు ఎంగేజ్మెంట్ ఎందుకు అనేసి మేమైతే డైరెక్ట్ మ్యారేజ్ అయితే పెట్టేసుకున్నాం అనమాట. సో చెప్పాను కదా పెళ్లి చూపులు అయితే చాలా వరకు మా వాళ్ళందరూ మాది లవ్ మ్యారేజ్ అనుకున్నారు. లవ్ మ్యారేజ్ అయితే కాదు, సడన్ గా పెళ్లి చూపులు చూడడము, ఇద్దరికి నచ్చడము. సో మా డాడీ ఒప్పుకున్నారు, మేమందరం ఇంకా అందరికి నచ్చింది ప్రపోజల్. అమ్మాయి బాగుంది చాలే, మాకు ఏమన్నా వాళ్ళు పెట్టనేని మేము ఏమనుకోలేదు, కానీ పెళ్లి ఫిక్స్ అయిపోయింది. బాగా చదువుకుంది అమ్మాయి బాగా. సో పెళ్లి చూపులు అయిన తర్వాత అన్ని మాట్లాడుకున్నారనమాట, కట్న కానుకలు అవన్నీ మాట్లాడుకొని. సో పెళ్లి షాపింగ్స్ అవన్నీ ఆన్లైన్ లో సరిపోయాయి. నెక్స్ట్ పెళ్లి ఇది ఫోటోకి చెప్తున్నాను కదా, ఈ ఫోటో నన్ను చూడడానికి సెకండ్ టైం వచ్చారనమాట. మా వదిన వచ్చింది ఆ రోజు. సో ఎంగేజ్మెంట్ ఎలానో అవ్వలేదు కదా, ఎంగేజ్మెంట్ అవ్వకుండా ఏదో ఒకటి ఇద్దామనేసి నాకైతే మా హస్బెండ్ ఫస్ట్ గిఫ్ట్ నాకు సామ్సంగ్ 851 మొబైల్ అయితే గిఫ్ట్ చేశాడనమాట. ఇదే రోజు ఆ మొబైల్ అయితే నాకు ఇచ్చారు. సో మా వదిన తీసింది ఈ ఫోటో. నన్ను వాళ్ళ పిన్ని వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారనమాట. పిలుచుకెళ్ళినప్పుడు అక్కడ తీశారు ఈ ఫోటో. సో ఇదే ఫోటో ఇంకా మా ఇద్దరిది ఎంగేజ్మెంట్ అందు అవ్వలేదు కాబట్టి కార్కి డిస్ప్లేకి పెట్టడం కోసం ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నారు. సో మా ఫస్ట్ ఫోటో అన్నమాట యాజ్ ఏ కపుల్ గా. సో అలా అయితే పెళ్లి చూపులు అయిపోయి మ్యారేజ్ అయితే ఫిక్స్ అయిపోయింది అనమాట. సో మా పెళ్లి ఎప్పుడు స్టార్ట్ అయింది? భూమిరెడ్డి గారి పెళ్లి సందడి, భూమిరెడ్డి వారి పెళ్లి సందడి. సో హర్ష అండ్ నందు, మా హస్బెండ్ పేరేమో హర్షవర్ధన్ రెడ్డి, నా పేరేమో నందీశ్వరి. ముద్దు పేర్లు అయితే హర్ష నందు అయితే ప్రింట్ చేపించామన్నమాట. సో ఇంకైతే వెడ్డింగ్ ఆల్బమ్ లోకి వెళ్ళిపోదాం అనమాట. ఇది చూడండి, ఇదైతే నేను పెళ్లి కూతురు మా మేనమామ శారీ పెట్టాడని చెప్పా కదా, ఆ శారీ అనమాట. పెళ్లి కూతురుగా ఇంటి నుంచి బయలుదేరి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన ఫోటో అనమాట.
ఈ ఫోటో అయితే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే పెళ్లి కూతురుగా పెళ్లి కొడుకుగా మేము తీసుకున్న ఫోటో అన్నమాట, ఫస్ట్ ఫోటో. సో ఇది మా ఇంటి దేవుని పూజా మందిరము, ఎంత కలకలలాడుతుందో చూడండి. ఇదైతే మా పెళ్లి పత్రిక, కొద్దిగా క్లోజ్ చేస్తున్నా. ఉంది ఉంది ఉంది. సో ఇదైతే మా ఇల్లు, సొంత ఇల్లు అన్నమాట. మా అత్తయ్య మామయ్య కష్టపడి మా కోసం ఇల్లు కట్టించారు. సో ఇదైతే ఇల్లు. సో ఇంటి ఎంట్రన్స్ లో ఇలా డెకరేట్ చేయించారనమాట. అసలు కోవిడ్ లో మనకి బయటికి వెళ్ళి ఏమైనా తీసుకోవాలన్నా కూడా ఛాన్స్ లేదు, అలాంటిది ఫోన్ కాల్స్ లో డెకరేషన్, పెళ్లి సెటప్ ఇవన్నీ మాట్లాడి అరేంజ్ చేశారంటే ఆ వర్క్ కి ఒక హ్యాట్సప్ అన్నమాట. మా అత్త వాళ్ళందరూ పువ్వులు దొరకడానికి ఎంత కష్టపడ్డాం, పువ్వుల కోసం తల్లో పెట్టుకునే పువ్వులు కూడా దొరకలేదు. అసలు వేణీలు ఏది అన్ని ఆన్లైన్ లోనే, అన్ని డబల్ కాస్ట్ లో కొన్నాం. డబల్. అసలు ఈ డెకరేషన్ మీరు ఎంత పడింది వదినా? మొత్తం హోమ్ డెకరేషన్ మొత్తం దగ్గర 5 to 6 lakhs పడింది డెకరేషన్. పెళ్లి కూడా ఇంకోటి ఏం చెప్పాలంటే అసలు అందరికి కుదురుతుందో కుదరదో ఇంట్లో పెళ్లి చేసుకోవడము. మా పెళ్లి అయితే ఈ ఇంట్లోనే జరిగిందనమాట. సో నెక్స్ట్ వ్లాగ్ అయితే మీరు హోమ్ టూర్ చూసేస్తారు. సో మేము ఎక్కడ పెళ్లి జరిగింది ఏంటో చూడండి. ఇక్కడైతే ఇంటి ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ మా మామయ్య వాళ్ళ డాడీ. సో ఇది తులసికోత చూడండి. మా అత్తయ్య అదే పనిగా గ్రానైట్ తో డిజైన్ చేయించుకొని మరీ పెట్టించుకున్నారు. సో నెక్స్ట్ ఇత్తడి సామాను, వెంకటేశ్వర స్వామి మా ఇంటి కులదైవం అన్నమాట. సో ఇత్తడి వెంకటేశ్వర స్వామిని అదే పనిగా ఇష్టపడి మా అత్తయ్య తెచ్చుకున్నారు. సో ఇదైతే మా ఆయనకి ఏం సాంగ్యం అవుతున్నాయి, ఇది పసుపు కొట్టే సాంగ్యం, పసుపు కొట్టే సాంగ్యం అన్నమాట. మా ఆయన అయితే ఆ రోజు ఇలా రెడీ అయ్యాడు. మా తమ్ముడు ఎంత బాగున్నాడో. వెనక్కి పెట్టు, వెనక్కి పెట్టుకో, లైటింగ్ పడుతుంది ఫొటోస్. చాలు చాలు. సో ఇక్కడైతే మా ఆయన చూసేయండి నా హర్షని. సో ఇక్కడ చూడండి ఎవర్ గ్రీన్ కప్పులు అన్నమాట. మా అత్తయ్య మామయ్య అన్నయ్య వదిన వీళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ అది ఏం కాదులే, ఏ లవ్ మ్యారేజ్. మా అత్తయ్య మామయ్యది లవ్ మ్యారేజ్, అత్తయ్య వదింది లవ్ మ్యారేజ్. సో చూడండి ఎంత క్యూట్ గా ఉన్నారో కపుల్స్ ఇద్దరు. సో ఇక్కడైతే మా మామయ్య వాళ్ళ పెద్ద చెల్లి, చిన్న చెల్లి, అక్క, మా అత్త, సారీ అక్క చెల్లి, నాకు అత్త, మా వదిన అత్త మేనరికమైన చేసుకున్నారనమాట, మా వదిన వాళ్ళ అత్త. సో ఇక్కడైతే మా అత్తయ్య ఫ్రెండ్ అన్నమాట. ఫ్రెండ్ ఏం కాదు, మన బంధువులే, కోడలు అవుతుందంట, రిలేటివ్స్. సో ఈ ఆల్బమ్ లో అంతా మా హస్బెండ్ వి చూస్తారనమాట. హల్దీ ఇవన్నీ, ఇవైతే కొన్ని స్టిల్స్ అన్నమాట, మా పెళ్లికి మేము తీసుకున్న స్టిల్స్. ఈ స్టిల్స్ అయితే నేను ఈ స్టిల్స్ టైంలో 2 months ప్రెగ్నెంట్ ని. కొంచెం బాగా వచ్చినాయి. సో ఇవన్నీ పసుపు కొట్టే ఫొటోస్, పసుపు దంచే అత్తయ్య మామయ్య, పక్కింటి ఆంటీ వాళ్ళు రిలేటివ్స్. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ మమ్మీ, మా అమ్మ, మా నానమ్మ అవుతారు నాకు. సో ఇక్కడైతే మామయ్య ఫ్రెండ్స్. ఇక్కడ మా పిల్ల సైన్యం. ఇక్కడ చూడండి అసలు మీరైతే షాక్ అయిపోతారు. నా అల్లుళ్ళు నా రీసెంట్ బ్లాగ్ లో చూసింటారు కదా మీరు, చూడండి వీళ్ళు ఎంత చిన్న పిల్లలుగా ఉన్నారు. 4 years కి ఎంత గ్రోత్ వచ్చారంటే అందరూ పెద్దోళ్ళు అయిపోయారు కదా. కౌశి చూడు ఎట్లుందో, బంగారు చూడు, బంగారు అయితే ఇక్కడ ఉన్నాడు, కనుక్కోలేము అసలు. వదిన వాళ్ళ ఆడబిడ్డ కొడుకు అసలు ఇప్పుడు ఇంటర్ చదువుతున్నాడు, సెకండ్ ఇయర్. అసలు వీళ్ళ గ్రోత్ అయితే ఏముందంటే అందరు పెద్దోళ్ళు అయిపోయారు. ఇప్పుడు చూస్తే అసలు వీళ్ళే నా వాళ్ళు అనిపిస్తుంది 4 years కి. సో ఇక్కడైతే నేను రాకముందు మా అత్త ఇక్కడైతే ఇంకా ఫ్రెండ్స్ అన్నమాట, మా ఆయన ఫ్రెండ్స్, అన్నయ్య ఫ్రెండ్స్. ఇక్కడైతే మా ఆడబిడ్డ వల్ల పెద్ద ఆడబిడ్డ వదిన, మా వదిన వల్ల వదిన వాళ్ళ పిల్లలు. ఇది ఒక స్టిల్ అన్నమాట మాది. స్టిల్స్ ఇవన్నీ ఇక్కడే శిల్పారామంలో, పులివెందుల శిల్పారామంలో తీసారనమాట. చాలా బాగా వచ్చాయి ఫొటోస్. చూడండి ఇక్కడైతే తరంబ్రాల బియ్యాన్ని చేస్తున్నారనమాట. సో ఇక్కడ చూడండి ఎంత బాగుందో.
మా ఆయన పోజ్ కుట్టేస్తున్నాడు, నాకు పెళ్ళి అయిపోతుంది. ఇక్కడైతే చేతి అమ్మ చేతి. ఇక్కడైతే పసుపు దంచకి తెస్తాం కదా పళ్ళు ఆకులు ఒక్కలవి. ఇక్కడ మా వదిన వాళ్ళ చిన్న ఆడబిడ్డ, ఇందాక పెద్ద ఆడబిడ్డని చూపించాను కదా, చిన్న ఆడబిడ్డ అన్నమాట. తిప్పు చూడు ఎట్టున్నాడు, తిప్పుగాడు చూడండి ఇంత. ఇప్పుడు అయ్యాను ఎట్టున్నాడు అట్లా కనిపిస్తున్నాడు, చిన్న పిల్లోడిలాగా ఉన్నాడు. మా అబ్బాయి. మీ అబ్బాయా? మీ అబ్బాయా? మా అబ్బాయి చూడండి, మా అత్తయ్య మా అబ్బాయి అంటుంది. అయిపోయి మీ అబ్బాయి అంతే. ఇంతవరకు మీరు పెంచితే ఇప్పటి నుంచి నేను పెంచుతున్నా. అయిపోయిందంటవా? ఇక్కడ చూడండి, మామతో అల్లుళ్ళు ఇద్దరు ముద్దుల అల్లుళ్ళు. మా ఆయనకు చాలా ఇష్టం అన్నమాట వాళ్ళిద్దరు అల్లుళ్ళు అంటే. టిప్పు సాయి సేమ్ కాంబో డ్రెస్ వేసింది వదిన. ఏం వదిన తప్పిపోతారని వేసావా ఏమి? అస్సలైతే టిప్పుని మీ మామ పక్కన కూర్చోరా అంటే ఏడ్చేడ్చి పెట్టాడు. రా నాన్న నీకు చైన్ వేస్తాము, గోల్డ్ చైన్ అంటే అప్పుడు సైలెంట్ కూర్చున్నాడు అనమాట. వాడు పసుపు పూస్తారు, మగపిల్లలకు పసుపు పూస్తారు ఎవరన్నా అని ఏడ్చినాడు, అందుకు ఏడ్చినాడు. మళ్ళీ సర్ది చెప్పి అరిస్తే గమ్ముకున్నాడు. సో తనకి పసుపు పూస్తున్నారన్న ఇదితో ఏడ్చేసాడు అనమాట. సో ఇక్కడైతే నలుగు పెడుతున్నారు మా ఆయనకి. ఇక్కడ చూడండి, పెళ్లి కొడుకుని చేసిన పెళ్లి కొడుకు డ్రెస్ అన్నమాట మా ఆయనది. చిన్న చిన్న చిట్టి ఎలిఫెంట్ బుటీస్ తో వచ్చాదనమాట. పైన బ్లేజర్, ఇదైతే కుర్తా టైప్, కుర్తా పైన గోల్డ్ కలర్. ఇద్దరికి మ్యాచింగ్ ఉండాలని మేము అట్లా తీసుకున్నాం అన్నమాట. సో స్టిల్స్ ఫొటోస్ రెండు మిక్సింగ్ ఉన్నాయన్నమాట. కూడా వేసాడు ఫోటోస్ అయినా బలి తీసాడు. బాగుంది కదా. 3 days స్టిల్స్ కే 3 days సరిపోయింది అనమాట. ఇక్కడ చూడండి ఇదంతా బాగా వచ్చిందో. ఇక్కడ అంతా పసుపు నలుగు పెడుతున్నారనమాట. చూడండి ఎట్లా పూసేసారు అంతా నలుగు. నాకు అనిపిస్తుంది ఇప్పుడు నా పెళ్లి కోవిడ్ లో జరగకునింటే నేను కూడా హల్దీ మెహందీ ఫంక్షన్స్ అన్ని చేపించుకునిండేమో అనిపించింది. సో నాకైతే కుదరలేదన్నమాట హల్దీ ఫంక్షన్ ఇవన్నీ. సో మా ఆయన అయితే చేపించుకున్నాడు. ఇక్కడికి వచ్చింటే ముందే చేసేవాళ్ళం కదా ఇద్దరు కూర్చొని. నువ్వు మాట చెప్తే ఉదయమే రమ్మని నువ్వు ఒక్క సాంగ్ చేపించుకొని రావాలి. పెళ్లి కూతురు చేసిన ఫస్ట్ ఎలా చేస్తారు, నేను మేనమామ ఇంటి నుంచే రావాలి. సో ఇదైతే ఇక్కడైతే మొత్తానికి మా అత్తయ్య వాళ్ళది సాంగ్యము పద్ధతులు వేరనమాట. మా అమ్మ వాళ్ళది మా నాన్న వాళ్ళ పద్ధతులు వేరు, చాలా వరకు వేరు అనమాట. కానీ ఇద్దరం రెడ్డీసే, కొద్దిగా డిఫరెన్స్ అన్నమాట. చూడండి మా వీటిల్లోనే ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి చూడండి. స్టిల్స్ చూడండి చాలా బాగా వచ్చాయి. ఇందాకైతే మా బాబు మా ఆల్బమ్ చూసేసి ఏంది అమ్మ నన్ను పడుకొని ఉన్నారు అని అడుగుతున్నాడు. మంగళ స్నానాలకి స్టార్టింగ్ స్టిల్స్ అన్నమాట. సూపర్ గా ఎంజాయ్ చేశారు మంగళ స్నానాలు. వీడియోస్ చూసేటప్పుడు అయితే నేనైతే చాలా ఫీల్ అయిపోయాను, నేను చేయించుకోలేకపోయానే. ఏంటంటే మా సైడ్ కోవిడ్ అయిందని చాలా మంది రాలేకపోయారు. ఇదేంటంటే ఇంకా అంతా ఫ్యామిలీ వాళ్ళే కదా, మా మేనరికంలోనే చేసుకునింది కాబట్టి మా వదిన అందరూ ఇక్కడిక్కడే ఉన్నారు కాబట్టి వచ్చేసారనమాట. సో ఇక్కడైతే మంగళ స్నానాలు చూడండి, అత్తయ్య మామయ్య అమ్మమ్మ నానమ్మ టిప్పు చూడండి మంగళ స్నానాలు చేపించేది. సో చిన్న చిన్న ఫొటోస్ పెట్టించారు. అయితే స్టార్టింగ్ సైలెంట్ ఉన్నాడు టిప్పు, ఎండింగ్ లో అయితే ఏం ఆడుకున్నారు చూస్తారు చూడండి మీరే. సో ఇక్కడ స్టిల్స్ చూడండి, ఇక్కడ పైన కనిపిస్తుందా మంగళ స్నానాలు ఎంజాయ్ చేస్తున్నాడు టిప్పు. అయితే ఫస్ట్ 2 times అయితే వాటర్ పడుతుంటే భయపడ్డాడు కానీ మళ్ళా ఏమి. ఇక్కడ చూడండి బిందెలు ఎత్తి పోసేస్తున్నాడు మా అన్నయ్య వదిన. ఒక్క నిమిషం ఆగు, జూమ్ చేస్తా. ఇక్కడ చూడండి మా అన్నయ్య బిందెలే పోసేస్తున్నాడు. సో ఇదంతా ఇంట్లోనే జరిగింది మావన్నీ ఈవెంట్స్ అన్నమాట. మంగళ స్నానాలు, పెళ్లి కొడుకుని చేసేది, పెళ్లి కూతురు చేసేది, ఇవన్నీ ఒక్క సాంగ్యము, పెళ్లి అంతా ఇంట్లోనే జరిగిందనమాట. సో ఇదైతే మా కాంపౌండ్. అంటే ముందు పొగుడుతున్నాడు మా ఆయన, సూపర్ అండి. ఇప్పుడు పొగడంటే ఇప్పుడు ఏం బాగాలేవంటాడు. అంతే కదా, కొద్దిగా పిల్లలు పుట్టాక ప్రెగ్నెన్సీ టైంలో ఫేసెస్ చేంజ్ అయిపోయి అలా అంటే అలా ఉంటుంది. ఇక్కడ చూడండి మా మామయ్య అత్తయ్య స్టిల్ చూడండి, మా ఆయన ఫేవరెట్ ఫోటో అనమాట వాళ్ళ మమ్మీది. ఇదైతే
అన్నయ్య వదిన పిల్లలు. ఇదైతే నేను రాకముందు ఫ్యామిలీ ఇక్కడ. సో ఇక్కడ చూడండి హారతి తీస్తున్నారనమాట మంగళ స్నానం అయిపోయాక. వీడియోలో అయితే వీళ్ళెంతలాగా ఎంజాయ్ చేశారో మీకైతే కనిపిస్తుంది అనమాట. మంగళ స్నానాన్ని వాటర్ పోసేసుకుంటున్నారు. ఒకరోజు వీడియో పెట్టు. ఒకరోజు వీడియో చూపిస్తాను. ఇది చూడండి. సో పెళ్లి కొడుకుని చేసిన టైంలో నేను మా వదిన అన్నయ్య, మా వదిన శారీ నైట్. ఇప్పుడు చూడండి ఎంత చిన్న క్యూట్ గా ఉన్నాడు వాడైతే. అసలు ఇప్పుడు చాలా వేరియేషన్ వచ్చింది ఫేస్ లో. చూడండి సాయి చూడు ఎంత లా ఉన్నాడు. సాయి లా ఉన్నాడు, పొట్టి ఉన్నాడు. ఇప్పుడు ఎంత హైట్ అయ్యాడంటే అప్పుడు చూడండి నా దగ్గర చూస్తారు కదా మీరు, నా దగ్గర చూస్తాడు. ఇప్పుడు ఇంత హైట్ ఉన్నాడు కదా, నా భుజాల కన్నా కిందికి ఉన్నాడు. నాన్న నవ్వనే నవ్వడు, మేము నవ్వుతా చెప్తున్నాను కదా మా అమ్మాయి అల్లూరి రామలింగ అనమాట. మన సైలెంట్ గా నవ్వడు ఎక్కడ నవ్వమన్నా కూడా. ఇప్పుడైతే అత్తయ్య మామయ్య మా ఆయనతో ఫొటోస్ అనమాట. సో ఇదంతా పెళ్లి కొడుకుని చేశాక. సో నేను కడపలో స్టార్ట్ అయ్యాను. నెక్స్ట్ దాంట్లో చూపిస్తాను ఈ లుక్ అనమాట. ఇక్కడ అత్తయ్య మామయ్య ఇవన్నీ ఇంకా చిన్న చిన్న స్టిల్స్ అయితే తీపిచ్చుకున్నారు. అక్క తమ్ముడు చూడండి అన్న చెల్లెలు ఉన్నట్టున్నారు. సో మా వదిన పెళ్లిలో ఒక్క ఫోటో కూడా లేదనమాట. మా ఆయన ఇంకా వదిన ఇద్దరు అసలు మిస్ అయిందనమాట. వదిన పెళ్లి ఫొటోస్ లో మా ఆయన ఎక్కడెక్కడో ఉండిపోయాడు అనమాట. ఇక్కడైతే ఖచ్చితంగా ఎవరు మిస్ అవ్వకుండా తీసుకోవాలని చెప్పేసి నేను ఎందుకు ముద్దు పెడతానంటే మళ్ళీ పెళ్లి అయితే ముద్దు పెడతానో పెట్టలేదండి, వాళ్ళ వైఫ్ వస్తుంది కదా అందుకు ముద్దు పెడతాను. మా అబ్బాయి తల్లి ముద్దు పెడతాంటే భార్య ఏమన్నా ఆపుతుందా? చూడండి ఫ్యామిలీ ఫోటో ఇక్కడ చూడండి క్లియర్ గా ఉంటది. జూమ్ చేయండి. సో ఇక్కడ చూస్తున్నారా డ్రెస్, సేమ్ డ్రెస్ అన్నమాట నేను వేసుకునింది ఇప్పుడు. సేమ్ డ్రెస్. సో లూజ్ అయిపోయింది అప్పటికన్నా, ఇప్పుడు ఇంకా లూజ్ అయిపోయింది, సన్నగా అయిపోయింది. మనందు టైలర్ బాగా కుట్టాడు, మా ఇంటి దగ్గరకు వచ్చే టైలర్. సో ఇక్కడ చూడండి జీన్స్ వెస్ట్రన్ వేర్ లో చాలా డిఫరెంట్ గా ఉన్నాను. సో ఇవన్నీ ఇంకా పెళ్ళప్పుడు రెడీ అయ్యాక అందరం ఫోటోస్ తీసుకున్నారనమాట. మన 5 మంది కదా, పిల్లలు లేరు ఇక్కడ, పిల్లలు లేరు కదా. లేరు, వాళ్ళు ఏడొచ్చినారు, రమ్మంటే రారు. రాలేలే, ఇంకా ఇక్కడ ఉన్నారు చూడండి. మళ్ళీ చాలా అసలు ఒక్క మాట కూడా వినలా రోజు. ఇంకా పిల్లలంటే అంతే మా అక్క మా చెల్లెలు ఇక్కడ ఉన్నారు చూడండి. మా అత్తయ్య వాళ్ళ అక్క చెల్లెలు విజయ్ గురు. వీళ్ళేమో మా మామయ్య తరపు సైడ్ మా పిన్ని బాబాయ్ కొడుకు. ఇక్కడేమో మా చిన్నత్త కొడుకు అన్నమాట. కూతురు రాలేకపోయింది మ్యారేజ్ కి. కోవిడ్ అక్కడ అప్పుడు ఏమైందంటే అసలు ఒకరు అందరు బైక్లలో మెంబర్స్, గర్ల్స్ సైడ్ 25 మెంబర్స్, బాయ్స్ సైడ్ 25 మెంబర్స్, మెంబర్స్ తోనే పెళ్లి చేసుకోవాలనే పర్మిషన్ ఇచ్చారు. కానీ 200 మంది వేయాలి మనకి. సో ఇంకా అందరినీ మిస్ అవ్వకుండా ఇక్కడైతే మా అత్తయ్య వాళ్ళ దోస్తు అనమాట, భాష అన్న వాళ్ళిద్దరు. చిన్న భాష అన్న పెద్ద భాష అన్న అంటారు. రాజు కూడా సన్నగానే అన్నాడు. రాజు సన్నగా ఉన్నాడు అమ్మాడా, ఎంతలా ఉన్నాడు చూడు, ఇప్పుడే సన్నగా ఉన్నాడు బాగా. ఇవన్నీ కలిసి పెట్టుకుంటాం కదా ఆ ఫొటోస్. సో నాకు పెళ్లి చీర అవన్నీ పెట్టుకున్నారు దేవుడి దగ్గర. సో ఇంకా నేను వచ్చే టైం అన్నమాట. ఇక్కడ నుంచి నేను కూడా కనిపిస్తాను అనమాట. సో నైట్ లైటింగ్స్ తో డెకరేట్ చేసింటే చూడండి ఎంత బాగుందో. ఫంక్షన్ హాల్ ఉన్నట్టుంది అనమాట, కళ్యాణ మండపం. సో ఇక్కడైతే నా దగ్గరికి వస్తున్నారనమాట. నేను అక్కడికి రీచ్ అయ్యాను పులివెందులకి. అక్కడికి వచ్చే ముందు దీపారాధన ఇవన్నీ తీసుకొని వచ్చారనమాట, కలశము. సో ఈ సాంగ్యము మా సైడ్ లేదనమాట. నాకైతే కొత్తగా అనిపించింది. చాలా వరకు నేను వెళ్ళిన పెళ్లిళ్ళు అయితే ముందైతే ఎక్కడ చూడలేదన్నమాట. సో అదే చాలా వరకు డిఫరెన్సెస్ వచ్చింది. మా అన్నయ్య మా ఆయన వదిన ఇద్దరైతే స్టార్ట్ అవుతుంది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఎదురు చేస్తారు మీరు. మేము ఇక్కడైతే జ్యూసు వాళ్ళకి అట్లా అన్ని తీసుకుపోతాం, మా గౌరవంగా తీసుకొచ్చుకుంటాం అనమాట. అక్కడ ఏం చేస్తారో అంత నేను గమనించలేదేమో మేబీ. వాళ్ళక్క పిల్లలు కూడా చిన్న పిల్లలే నందు.
జస్ట్ పెళ్లి కొడుక్కి ఎదురుగా పెళ్లి కూతుర్ని తీసుకెళ్ళి ఇద్దరిని మామూలుగా పూర్వం కళ్యాణ అంటే పానకం తీసుకుపోతారు, బెల్లం పానకం, చాక్లెట్స్ అట్లా. ఇప్పుడు ఇంకా జ్యూసులు వచ్చాయి కదా, మాజాలు, బిందులు అట్లా అన్ని తీసుకొస్తారు ఏం కావాలంటే. సో ఇక్కడైతే నేను వచ్చానమాట, నాతో పాటు ఓన్లీ 5 members, మేము మొత్తం 5 members వచ్చాము. అంకుల్ వచ్చారనమాట మాతో పాటు, తెలిసిన అంకుల్. సో ఇక్కడైతే మా చిన్న మామ కూతురు, మా అక్క, నేను, మా అత్త కూతురు అనమాట. నాకు అక్కనే మా పెద్దమ్మ కూతురు అక్క అవుతుంది, ఈ మా అత్త. సో వీళ్ళ మనవరాలు. సో వీళ్ళు నాతో పాటు వచ్చారనమాట. సో ఇక్కడైతే మా ఇద్దరిని కూర్చోబెట్టి దేవుని అక్కడ టెంపుల్ దగ్గర కూర్చోబెట్టి నన్నైతే హారతి ఇచ్చి, చూడండి ఇంకా ముందు ముందు వస్తాయి. ఇవైతే స్టిల్స్. ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు మా ఆయన. స్టవ్ ఆఫ్ చేసాం కదా, పూల దండలు చైన్ మార్చుకుంటున్నాము ఇద్దరము. సో నాకైతే పానకం తాపించి హారతి ఇచ్చి ఇక్కడ నుంచి అయితే తీసుకొని ఇంటి దగ్గరికి పిలుచుకొని వచ్చారనమాట. సో అవన్నీ వీడియోస్లో ఉండిపోయే ఫొటోస్లో కొన్ని మాత్రం. సో నేను ఫస్ట్ మా అత్తగారి ఇంట్లోకి ఫస్ట్ టైం నేను చాలా వరకు చిన్నప్పటి నుంచి 1 time or 2 times వచ్చా పులివెందులకి. అది కూడా చాలా చిన్న ఏజ్లో, 5th class 6th class చదివేటప్పుడు. సో ఫస్ట్ టైం పులివెందుల్లో అడుగు పెట్టడం, అది కూడా ఫస్ట్ టైం మా అత్త వాళ్ళ ఇంట్లోకే డైరెక్ట్ అడుగు పెట్టడము. ఇక్కడైతే మా ఆయన నన్ను ఇంట్లోకి పిలుచుకెళ్తున్నాడు అనమాట చేతులు. సో హారతి ఇచ్చి తీసుకొని వెళ్తున్నారు. సో నేనైతే పుట్టింటి నుంచి అమ్మవారిని తీసుకొని వచ్చానమాట, లక్ష్మీదేవిని. ఇక్కడ చూడండి వెండిది. సో ఇంకా ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే పూజ మందిరంలోకి పూజ గదిలోకి తీసుకొని వెళ్ళి నాకైతే దీపారాధన చేపించి పూజ చేపించి దండం పెట్టుకోమన్నారు. అది ఫోటో అనమాట. ఇక్కడ గ్లాస్ పెట్టాను కదా, ఇక్కడ బియ్యం, ఆ బియ్యం తన్ని రావాలా, బియ్యాన్ని తట్టి లోపలికి అయితే వచ్చానమాట. నేను నాకు అంత గమనించలేదు, గుర్తులేదు అసలు. అనుకున్నాను కానీ మ్యారేజ్ ఇలా చేసుకోవాలి పెళ్ళికి ముందు, కానీ అసలు ఆ పెళ్లి టైంలో అంత ఎంజాయ్ చేస్తూ ఉంటాం కానీ మనలో మనం ఏం చేస్తున్నామేమో కూడా తెలియకుండా ఉంటుంది. సో ఇదైతే నా పెళ్లి కూతురు లుక్ అనమాట, కొన్ని స్టిల్స్ అనమాట. సో ఇదైతే నాకు మా నాన్న చేపించిన వడ్డానము, ఇది కాలుగడానికి వడ్డానము. ఇంకా మా ఆయనకి కాళ్ళు కన్యాదానం చేసేటప్పుడు కాళ్ళు కడుగుతారు కదా. సో నేనైతే వెండి పళ్ళెము, చెంబు, గోల్డ్. సో నేను తీసుకొచ్చిన కట్నము ఇవన్నీ అనమాట, గోల్డ్, వెండి పళ్ళెం, చెంబు. సో ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా స్మైల్ చేస్తున్నాము ఇద్దరము. సో నేను వచ్చిందే 8 o'clock అంటే ఇంటి దగ్గరకు వచ్చేసరికి 10 అయింది. స్టిల్స్ ఇవన్నీ తీసుకొని ఇంట్లోకి వచ్చి నెక్స్ట్ మళ్ళీ ఒక్క సాంగ్యం చేసుకునే టైంకి దగ్గర 2-3 o'clock అయిందనమాట, లేట్ నైట్. సో ఇక్కడైతే ఒక్క సాంగ్యం మా అత్త వాళ్ళు పెట్టిన ఒక్క సాంగ్యం అనమాట ఇది. సో ఇక్కడ చూడండి మా అక్క, పెద్దక్క, మా వదిన వాళ్ళ చిన్నాడ బిడ్డ, ఇక్కడ మా అక్క. సో ఇక్కడ మా వదిన నన్ను అయితే ఒక్క సాంగ్యం పెడుతుంది మా వదిన చేతుల మీదుగా. ఆడబిడ్డ పెడతారు కదా యాక్చువల్గా, సో మా వదిన పెడుతుంది, అందుకే అత్తయ్య కనిపించలేదన్నమాట. సో నెక్స్ట్ చూడండి మా అత్తయ్య వచ్చేస్తుంది. ఇది నా శారీ కలెక్షన్లో చూపించింటాను ఆల్మోస్ట్ మీకు. ఈ శారీస్ ఇదే అండి ఆ శారీ, ఒక్క సాంగ్యం శారీ అనమాట. చూడండి ఎంత బాగుందో. సో హెయిర్ స్టైల్ అయితే ఇలా చేయించుకున్నాను. సో చూడండి బ్యాక్ సైడ్ పళ్ళు కూడా ఎంత బాగుందో లుక్. శారీ అయితే సూపర్ అనమాట, వర్క్ అందు. సో నా పెళ్ళికి గోల్డ్ సొగానికి రాలేదన్నమాట, సగం మేకింగ్ అయింది, సగం మేకింగ్ అవ్వలేదు. అప్పటికి నాకు కుదిరింది చౌకరు, వడ్డానం అంతే. కమ్మలు, గాజులు ఇవన్నీ పెళ్ళి అయిపోయాక వచ్చాయి. సో అదైతే శ్రీమంతానికి వాళ్ళు కూడా పని వర్కర్స్ లేరని చేయలేదు. సో గోల్డ్ అయితే సగం వచ్చింది, సగం రాలేదు. ఇదైతే మా అక్కది లాంగ్ చైన్ వేసుకున్నాను అనమాట. ఇయర్ రింగ్స్ కూడా గోల్డ్ లేకపోయేసరికి నార్మల్గా పెట్టేసుకున్నాను. సో నా పూర్తి గోల్డ్ అయితే మీరు శ్రీమంతంలో చూస్తారు. ఇవి కొన్ని స్టిల్స్, పెళ్లి కూతురు లుక్. సో ఇక్కడ ఒక్క చూడండి,
పిల్లలు లేనప్పుడు చేసుకోవాలి. ఒక్క సాంగ్యముకి ఇదైతే నాకు చాలా ఇష్టం, ఇలా పట్టుకొని ఫొటోస్ తీపించుకోవడం అంటే. సో మా అత్తయ్య వల్ల చెల్లెలు ఆడపిడ్డలు వీళ్ళంతా ఇంకా ఆల్మోస్ట్ చూసారు కదా మంగళ స్నానాలలో. సో అందరు రిలేటివ్స్ వాళ్ళే ఉన్నారనమాట. ఇక్కడ అక్క. సో ఇవన్నీ ఒక్క సంఘం వీడియోస్ మా అత్తయ్య మామయ్య ఒప్పిస్తున్నారు నాకు. సో మా అత్తయ్య అయితే శారీ ఇంకా లేట్ అయిపోయింది, లేట్ నైట్ అయిపోయింది అనేసి శారీ చేంజ్ చేసేసుకున్నారు. సో చెప్పాను కదా జూలై 29th మా ఆయన బర్త్డే అనేసి. నేను వచ్చిన రోజు నైట్ కేక్ తీసుకొని వచ్చాను మా ఆయన కోసము. కేక్ కట్ చేపించి కేక్ కటింగ్ కూడా ఆల్బమ్ లో పెట్టేసుకున్నాం అనమాట. నేను వచ్చినాక ఫస్ట్ బర్త్డే, నేను మా ఆయన చేసుకున్న ఫస్ట్ బర్త్డే. సో అదైతే నా చేతుల మీద చేయాలని చెప్పేసి నేనైతే తీసుకొని వచ్చాను. సో ఇదంతా కేక్ కటింగ్ తర్వాత తీసుకున్న స్టిల్స్ అనమాట. సో ఇదైతే హల్దీ ఏమంటారు, నలుగు. పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు ఇద్దరికి నలుగు పెడతారు కదా. సో ఆ నలుగు అనమాట. ఈ నలుగు చేసేటప్పుడు కరెంట్ పోయిందన్నమాట. కరెంట్ పోయినప్పుడు మా అత్తయ్య సైగ చేసింది, మొత్తం పసుపు పూసేసేయరా అందుకనే. మొత్తం పూసేసాడు మా నా ఫేస్ కి అయితే. మా ఆయన చూడండి ఇక్కడ ఒక నిమిషం, అది అక్కడ ఇక్కడ మొత్తం పూసేసాడు. పూసేసిన తర్వాత స్టిల్ కు బాగుందని చెప్పేసి అల్లా ప్రకాషన్ అదే ఫోటోగ్రాఫర్ అన్న అయితే మళ్ళీ స్టిల్ తీసుకున్నాడు అనమాట. అసలు అందరు షాక్ గట్టిగా అరిచేసారు. నేనైతే ఏమైంది ఏమైంది అని భయపడ్డారు అందరూ. సో ఇది మొత్తానికి మా బిఫోర్ మ్యారేజ్ ఆల్బమ్ అన్నమాట. సో ఇదైతే నెక్స్ట్. ఇది భలే కనిపిస్తుంది పిక్ లో. ఇక్కడ చూడు ఎట్లా కనిపిస్తుందో. వావ్. స్టిల్ చాలా బాగా చేశాడు ఆల్బమ్. థ్యాంక్ యూ అన్న. ఎంత ఓపిక్ గా చేసినాడు. వీళ్ళైతే ఫోటోలు సెలెక్ట్ చేయరు ఓ పట్టాన. అసలు అవ్వలేదు. ఒక ఆల్బమ్ కే మీరు చూడ్డానికి వీడియోలో ఇంత టైం పట్టిందంటే దీని వెనకాల 25 minutes వచ్చింది. సో నేనైతే నెక్స్ట్ పెళ్లి ఆల్బమ్ అనేది part 2 పెడతానన్నమాట వీడియో. సో ఇదైతే బిఫోర్ మ్యారేజ్ ఆల్బమ్. ఇంతవరకు మీరు ఇంత ఓపిక చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.